పేద కుటుంబాలు ఉన్నాయి. అవునా, అందుకే ఫ్యాన్ లేక ఏసీ కూర్చున్నారు ఇక్కడ. అంటే అది పైకి వెళ్ళాడు ఒకడు, ఇద్దరు పైన ఫ్యాన్ ఎందుకు ఇసుకర్రా, ఇద్దరు కింద. నా దగ్గర ఎవరు తెలియదు. నా కొడుకు పైకి వచ్చేసాను నేను చూడలేండి. ఇక్కడ 200 వేస్తున్నాను నేను. తప్పాడాను బ్రో ఆట. అక్కడ రిలీజ్ కాలేదు. నేను దిగుతాను. సూపర్ నార్మల్ ఇచ్చారు. నార్మల్ ఇచ్చేవారు అక్కడే దిగుతాను. ఇటు మూల బ్లాక్ బిల్డింగ్ లో దిగి వాళ్ళకి చెక్కుతాను. నేను తప్పాడాను. నాకు గ్లూ వాల్స్ వేసేసారు కాళ్ళు. ఒక్కడికి ఒక్కొక్క గ్లూ వాలే కదా రావాలి. అన్ని ఎలా వచ్చినాయి అసలు? నన్ను కొట్టిగా కూడా పైనుంచి కిందకి రానకూడదు. ఏంటి చూడు మనడే జాను కొట్టి పర్లే. అదేనా బ్రో ఇక్కడికి వచ్చింది? కొట్టేలే, అయిపోయింది. టీం అయిపోతాను. ఒక్క స్పాట్ ఇట్లా అవ్వగానే ఇక్కడ దిగమనుకున్నారు వీళ్ళు. జాను కొడతారు. జానుని స్కూల్లో చదివాను చిన్నప్పుడు. అప్పుడు ఆ స్కూల్ రికమెండ్ చేయం మా పిల్లలకి, ఎవరి పిల్లలకి కూడా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బాయ్స్ ఉండరు అండి. మా మమ్మీ ఇటు సైడ్ అయితే క్రిస్టియన్ స్కూల్. లేకపోతే జానుని ఎలా జాయిన్ చేసుకున్నారు చెప్పండి మాట. ఆ స్కూల్లో బాయ్స్ లేరన్నారు కదా, లేకుండా జానుని ఎలా జాయిన్ చేసుకుంటారు ఆ స్కూల్లో అన్నా. అలా నైస్ ట్రై. వెళ్ళు లోపలికి. ఫోన్ వస్తుంది. బ్యాక్ సైడ్ రాకేష్ బాబు, మీకు రైట్ సైడ్ చూడండి. ఏడి అయిపోయా అప్పుడు ఎవరైనా ఫోన్ చేసింది ఇప్పుడు నాకు. స్పామ్ కాల్స్ ఎక్కువ. ఎవరైనా కాల్ చేసింది ఇప్పుడు బయట వీడు కాదు రాకేష్ బ్రో. అలెక్స్ బ్రో రాకేష్ బ్రో. భయపడక బ్రో. ఏం అందలేదు బ్రో. మంచిది ఏమన్నా బయట చేస్తారు కదా, డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళు సార్.